కచ్చిపాల రామకృష్ణ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ 8,500 కోట్ల ఫీజు బకాయిని విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే డాక్టర్ యాగారుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బీసీ విద్యార్థి సంఘం తరఫున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి పోలోజ్ మహేశ్వర్ ఆధ్వర్యంలో ఈ కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థుల ఆత్మబలిదానాలు ఏర్పడిన రాష్ట్రంలో ఈ రోజు వరకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వలన విద్యార్థులను కాలేజ్ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తారు. మరి ఈ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వలన కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము హెచ్చరిస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తాం. 8,500 కోట్ల ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 6-7 సంవత్సరాల నుంచి బ్యాక్లాగ్ ఉన్నాయి, ఫ్రెషర్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఏమంటున్నాం అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణన్న ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద పోరాటం చేసి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టించిండు. కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని పెట్టించింది కాబట్టి సిద్ధశుద్ధి నిలుపుకొని ఇప్పటికైనా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం దిగి రాకపోతే ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో సెక్రటేరియట్ భారీ ఎత్తున ముట్టడి చేద్దామని, ఢిల్లీ స్థాయిలో ఉద్యమం ఎట్లయితే జరిగిందో ఆ స్థాయి ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఆర్ కృష్ణ నాయకత్వంలో నిర్మాణం చేస్తామని మేము చెప్తాము. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ 8,000 బకాయిల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేయమని చెప్పడం వల్ల ఈరోజు కలెక్టర్ ముట్టడి చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 8,000 స్కాలర్షిప్లు ఇంతవరకు పెండింగ్లో ఉన్న చాలా సిగ్గుచేయటం. అందువల్ల సీఎం రేవంత్ రెడ్డి గారు తక్షణమే 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే తక్షణ సెక్రటరీ ముట్టడిస్తాం, ఎమ్మెల్యే ఎంపీలను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, అవసరమైతే రేవంత్ రెడ్డి ఇంటిని గిట్లా ముట్టడిస్తానికి వెనకపోవని ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో 5 లక్షలాది మందితో హైదరాబాద్ రాష్ట్ర సెక్రటరీని ముట్టడిస్తాం, ఇంటిని ఇట్లా ముట్టడిస్తామని బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులకి ఇంటర్మీడియట్ అయిపోయిన సర్టిఫికేట్ రాక ఇబ్బంది గురవుతున్నారు. దాని మీద మీ కార్యాచరణ ఉండబోతుంది. చాలా మంది విద్యార్థులు చదువుకొని స్కాలర్షిప్ రాక కాలేజ్ యాజమాన్యాలు అయితే విద్యార్థులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. పై చదువులకు పోదామంటే చాలా మంది అసలు చదువుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఫీజులు కట్టమని అంటున్నారు. పేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేకే కదా స్కాలర్షిప్లు పెట్టింది. అందువల్ల తక్షణమే రేవంత్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతున్నాం. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇవాళ సూర్యాపేట కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి వారే కనుక వారి ముఖ్యమంత్రిగా అడగట్లేదు. మేము విద్యాశాఖ మంత్రిగా వారు ఉన్నారు కనుక, వారి చేతుల్లోనే విద్యాశాఖ మంత్రి ఉంది కనుక వారిని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ 8,500 కోట్లను ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా, ఏ ఒక్క ఎమ్మెల్యేని కూడా ఆ అసెంబ్లీ గేట్ కాడికి రానియం, ఏ ఒక్క మంత్రిని కూడా అసెంబ్లీ గేట్ కాడికి రానియమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని కూడా అసెంబ్లీ గేట్ కాడికి రానియమని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. తక్షణమే విద్యాశాఖ మంత్రి నీ కాలం ఉండదు, ఒక PhD చేసిన వ్యక్తిని తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా నియమించాలి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయకపోతే మళ్ళీ మేము పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సృష్టిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సూర్యాపేట కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. 1000 మంది విద్యార్థులతో కలెక్టరేట్ ముట్టడం జరిగింది. ఇప్పటికైనా తక్షణమే 8,000 బకాయిలను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే విడుదల చేయకపోతే మాత్రం మొత్తం సెక్రటేరియట్ని, ఎమ్మెల్యేలని రోడ్లపైకి తిరగనీయమని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం.